హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం అపర్ణ సరోవర్లో ఉన్న ఒక ప్రాపర్టీ ఆల్మోస్ట్ 2 months నుంచి పెండింగ్. 2 months కాదు, 4 months నుంచి పెండింగ్. ఇది మనం వస్తే కానీ మా వాళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఓనర్ ఏమో మనకు అప్ చెప్పారు, చూడండి అని చెప్పారు. టెనెంట్ అయితే చాలా చాలా సపోర్ట్ అండి. వేద మ్యామ్, వెన్ యూ హ్యావ్ ఎ టైం ప్లీజ్ కమ్, అలాగే చెప్తున్నారు. సో అంత మేజర్ కాదనిపించింది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, లివింగ్ రూమ్లో ఎక్కువ ఉంటానని చెప్పారు. వచ్చి చూస్తే ఇక్కడ ఇష్యూ చెప్దామని ఈ షార్ట్ చేయమంటున్నాను. ఇక్కడ చూడండి, వెనీర్తో మంచి ఫినిషింగ్ ఇచ్చి వాల్ చేయించారు. ఎప్పుడు ఆల్మోస్ట్ 8 years. 8 years ఈ ప్రాపర్టీ వచ్చి 11 years ఓల్డ్, బట్ 8-9 years బ్యాక్ ఇంటీరియర్స్ చేయించారు. ఇక్కడ ఇష్యూ చూస్తే ఇక్కడే ఏసీ అవుట్లెట్ ఉంటుందన్నమాట. ఇది వీళ్ళు వెనీర్ పాలిష్ చేయించేసి వుడ్ వర్క్ చేయించేసి క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఫిట్ చేయడానికి లేదు. ఇక్కడ ఇష్యూ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇంటీరియర్స్ చాలా మంది ఇంటీరియర్స్ వుడ్ ప్యానలింగ్ తీసేసుకుని చాలా చాలా బాగా చేయించేస్తున్నారు. ఇంటీరియర్స్ డెఫినెట్లీ చూసినప్పుడు చాలా బాగుంటుందండి. నేను ప్రాక్టికల్గా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇవన్నీ 11 years ఓల్డ్ అపార్ట్మెంట్స్. ఇప్పుడు ఇష్యూస్ ఎప్పుడైనా సరే ఇంటీరియర్స్ చేయించిన వెంటనే 2-3 years ఏమి ఇష్యూస్ ఉండవండి, మేనేజ్ చేసేయచ్చు. ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అసలు ఏంటి అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, మనకి ఇప్పుడు 6 years తర్వాత టెనెంట్ అడిగింది లేదా మేము హాల్లో ఏసీ కావాలన్నారు. ఇప్పుడు అది చేయిందామంటే అసలు మీరు చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎంత నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది. కానీ మనకి యూసేజ్ అవ్వట్లేదు. ఇప్పుడు అది తీయాలి అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 2-3 weeks ఎగైన్ చాలా వర్క్ ఉంటుంది అనమాట. సో ఇంటీరియర్స్ చేసినప్పుడు నేను వెరీ స్ట్రిక్ట్గా చెప్పాలనుకుంది ఏంటంటే, పైప్ లైన్స్ చూడండి, ఎలక్ట్రికల్ లైన్స్ చూడండి, అది చూసి చేయించండి. ఏదో అప్పటికప్పుడు టెంపరీ కాకుండా లాంగ్ టర్మ్ చూడండి అని చెప్తాను. 7-8 years తర్వాత ఇష్యూస్, 7 years కాదండి, 5 yearsలోనే ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, పైనుంచి ఒక లైన్స్ తీసేసుకుని చేసేస్తున్నారు. అసలు అప్పుడు ఇంకా అస్సలు బాగుండదు అనమాట. సో ఇది చెప్పాలనుకుంటున్నాను. నేనే కన్ఫ్యూజన్ ఉందని, ఇది ఏం చేద్దాం తీయిందామని. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇవాళ డిసైడ్ అయింది ఏంటంటే, డైనింగ్ ఏరియాలో 3 ton ఏసీ ఇచ్చేస్తే అట్లీస్ట్ మన లివింగ్ రూమ్ కూల్ అవుతుందని డిసైడ్ అయ్యాం. బట్ ఇలాంటి మిస్టేక్స్ మేక్ షూర్ ఇంటీరియర్స్ చేయించుకున్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.